రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 4.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో 37 డిగ్రీలు నమోదు కాగా మెదక్లో సాధారణ స్థాయి నుంచి 4.5 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రాగల 10 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురవకపోగా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలో మరో 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. వర్షాలు దంచికొట్టాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల గల కారణాలను వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. రాష్ట్రంలో ఎండలైతే మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల గల కారణాలు ఏంటంటారు? మనకి జూలై 2వ వారంలో ఉన్నాము. యాక్చువల్గా ఇది మనకి పీక్ మాన్సూన్ సీజన్. మనకి తెలంగాణలో కూడా మంచి వర్షాలు పడే సమయము. మనకి వర్షాలు పడకపోయినా బాగా క్లౌడింగ్ ఉండి ముసురు పట్టిన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. అందుకని ఈ సమయంలో మనకి సాధారణ టెంపరేచర్లు వచ్చి మనకి 30 నుంచి 32, 33 డిగ్రీల వరకే మనకి టెంపరేచర్లు ఉండే సమయం ఇది. అయినప్పటికీ మనకి ఈ ఎల్నినో ప్రభావంతో మనకి గత 10 రోజులు బట్టి ఇంచుమించుగా ఎక్కడ దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏమీ లేదు. కొన్నాళ్ళు మొదటి వారంలో మనకి ఈదురుగాలు కొనసాగాయి. ఆ తర్వాత మనకి ఈదురుగాలు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం క్లౌడీనెస్ కూడా లేదు. దీనివల్ల మనకి టెంపరేచర్లు అనేవి గత 4 రోజుల నుంచి గ్రాడ్యువల్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మనకి 33 నుంచి 36.5, 37 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. ఇవి సాధారణ స్థాయిని దాటి మనకి 2 నుంచి 4.5 డిగ్రీల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి అంటారు? ఏమైనా హెచ్చరికలు అంటే జారీ చేశారు ఆ జిల్లాలకి? అంటే హెచ్చరికల స్థాయికి రాలేదు కానీ టెంపరేచర్లు ముఖ్యంగా ఖమ్మం, భద్రాచలం, ఇటు నల్గొండ, మెదక్ జిల్లాల్లో సాధారణ స్థాయిని మించి మనకి 3 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. మనకి 37 డిగ్రీలు ఇటు సుమారుగా భద్రాచలం, ఖమ్మం ప్రాంతంలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఇటు మెదక్ ప్రాంతంలో సాధారణ స్థాయిని మించి 4.6 డిగ్రీల వరకు కూడా 34.5 డిగ్రీల ప్రాంతంలో టెంపరేచర్లు ఉన్నాయి. మన సిటీ హైదరాబాద్ బేగంపేట అబ్జర్వేటరీలో కూడా నిన్న 35.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరిగింది. సిటీలో ఇంచుమించు 36 డిగ్రీలు, 36.5 వరకు కూడా వివిధ ప్రాంతాల్లో మనకి టెంపరేచర్లు ఉన్నాయి. వర్షాలు కురవపోవడానికి గల కారణాలు ఎల్నినో అని కూడా చెప్పుకోవచ్చు అంటారా? వర్షాలు కురవపోవడానికి మనకి ఈ సినాప్టిక్ సిచ్యుయేషన్స్ ఏమీ లేవు. ఎల్నినో ప్రభావం ఉంది. దీనివల్ల మనకి సడన్ గా ఇలా డ్రై స్పెల్స్ అనేవి ఎక్కువ వస్తాయని మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆ రకంగా వర్షాలు పడిన చోట విపరీతంగా పడటము, లేని చోట డ్రై స్పెల్స్ వచ్చేయడము, ఇటువంటిది మనకి ఎల్నినో యొక్క లక్షణమే. 10 రోజుల క్రితం చూసినట్టయితే ఇటు పశ్చిమ తీరంలో విస్తృతంగా వర్షాలు పడినాయి. ఈ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ ప్రాంతంలో కూడా, ఒడిశా ప్రాంతంలో కూడా వర్షాలు పడినాయి. అయితే మనం మధ్యలో ఉన్న తెలంగాణలో ఓన్లీ ఈదురుగాలు కొనసాగాయి తప్పించి మనకి వర్షాలు అప్పటి నుంచి లేవు. ఇంచుమించు జూన్ ఆఖరి వారం నుంచి కూడా పెద్దగా వర్షాలు అనేవి లేవు. ఏ సినాప్టిక్ సిచ్యుయేషన్ కూడా దగ్గరలో లేనందున మనకి క్లౌడీనెస్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈదురుగాల వేగం కూడా కొంతవరకు తగ్గింది. అయితే మనకి మాన్సూన్ పీరియడ్లో కొంతవరకు గాలి వేగం అనేది ఉంటుంది. అందుకని 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే కొన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. దానికి ఒక్కదానికి మనం అడ్వైజరీ ప్రస్తుతం పెట్టడం జరుగుతుంది. చెదురుమదురు వర్షాలు ఈ వేడిమి వల్ల, లోకల్గా ఉన్న పరిస్థితుల వల్ల అక్కడక్కడ కొద్దిపాటి జల్లులే పడే అవకాశం ఉంది తప్పించి రాగల 5-6 రోజుల్లో పెద్దగా విస్తృతంగా వర్షాలు పడటానికి కానీ, భారీ వర్షాలకు కానీ ఏ విధమైన సినాప్టిక్ పరిస్థితుల్లో మనకి దగ్గరలో కనిపించడం లేదు. ఎండల తీవ్రత ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? వర్షాలు కురిసే అవకాశం లేదంటారా? మనకి రాగల 5-6 రోజుల వరకు కూడా పెద్దగా వర్షపాతం ఎక్కడ అవకాశం కనిపించట్లేదు. ఈ గాలులు కొంచెం నిలవరించబడి ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు మాన్సూన్ గాలులు మన మీద నుంచి పోతున్నప్పటికీ మనకి వర్షపాతం కానీ, ఈ క్లౌడ్ ఫార్మేషన్ కానీ అవకాశం ఉండదు. సో రాగల 5-6 రోజుల వరకు పెద్దగా మనకి సిచ్యుయేషన్ ఏమీ లేనందున ప్రస్తుత స్థాయి నుంచి టెంపరేచర్లు మరో 1-2 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో ఎంత లోటు వర్షపాతం ఉందంటారు? మనకి లోటు వర్షపాతం జూన్ నెలలో 11% వరకు ఉంది. జూలై నెలలో ఈ రోజు వరకు వచ్చేటప్పటికి ఇంచుమించు 30% దాటి మనకి ఓవరాల్గా ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే 60% పైబడి కూడా మనకి లోటు కనబడుతుంది. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, సాధారణ కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత అధికంగా నమోదు. రాబోయే రోజుల్లో ఈ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నరేందర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.